మంచి కోసమే చెప్తున్నారు అని విని అర్థం చేసుకునే పిల్లలు ఈ రోజుల్లో చాలా అరుదు. లెక్క పెట్టుకోవచ్చు, మనం తక్కువ మందిని లెక్క పెట్టుకోవచ్చు. ఇలానే మన పిల్లలు ఉంటున్నారు. అక్కడ కూడా ఆయన తండ్రి మాట వినలేదు, కావాలనుకున్నాడు, తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చి ఇబ్బందులు ఏంటనేది తల్లిదండ్రులకు తెలుసు. నీకు ఇష్టమైంది ఇచ్చేస్తే ఆ తర్వాత వచ్చేది ఇబ్బందులు ఏంటో వాళ్ళకి తెలుసు. కొన్ని ఎవరో ఎంత అడిగినా నువ్వు దించుకున్నా, కొన్ని ఎవరో ఇవ్వకూడదు. అది ఇవ్వకపోతే ఏంటి వచ్చేది, ఇస్తే ఏంటి వచ్చేది అనేది పలు తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు. కాబట్టి కొన్ని ఇస్తారు పిల్లలకి. కానీ పిల్లలకి ఏమనిపించింది, మా నాన్న మా అమ్మ నేను అడిగింది ఇవ్వట్లేదు, నాకు నచ్చింది కొనియట్లేదు అని అనిపించింది. సో ఈ రోజుల్లో అర్థం చేసుకునే పిల్లలు తక్కువైపోయారు. కాబట్టి చిన్న కుమారుడు కూడా తండ్రిని అర్థం చేసుకోలేకపోయాడు. ఎంతసేపటికి ఆస్తి కావాలనుకున్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేసేసాడు, డబ్బంతా అయిపోయింది.